హలో! ఈ వీడియోలో ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్‌ని అడ్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే వై డిడ్ వి మూవ్ ఆల్ ద వే అవుట్ టు దీస్ మౌంటైన్స్? సిటీ కన్వీనియన్సెస్, సోషల్ లైఫ్, నియర్ బై కన్వీనియన్స్ స్టోర్స్ ఇవన్నీ వదిలేసి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఆనెస్ట్లీ ఇది ఓవర్ నైట్ డెసిషన్ కాదు. ఈరోజు దాని వెనకాల ఉన్న రియల్ రీజను, అసలు ఈ షిఫ్ట్ ఎందుకు, వాట్ చేంజ్డ్ ఫర్ అవర్ ఫ్యామిలీ అండ్ వెదర్ ద ట్రేడ్ ఆఫ్స్ ఆర్ యాక్చువల్లీ వర్త్ ఇట్ అనేది మాట్లాడతాం అనుకుంటున్నాను. బ్యాక్ టు మై ఛానల్ రస్టిక్ డైరీస్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి నా పేరు శ్వేత. మేము ఒక రూరల్ మౌంటైన్ కమ్యూనిటీలో ఉంటాము. ఈ ఛానల్లో ఐ వాంట్ టు షేర్ అబౌట్ అవర్ లైఫ్ ఇన్ ద మౌంటైన్స్ అండ్ అవర్ ట్రావెల్ స్టోరీస్. అసలు నేచర్కి దగ్గరలో మూవ్ అవ్వాలి అన్న థాట్ ఎక్కడ స్టార్ట్ అయింది? మేము పెళ్ళైన కొత్తల్లో ఒక చిన్న స్టూడియోలో ఉండేవాళ్ళము. మాకు అది చాలా అనిపించింది మా ఇద్దరికి. మేమేమనుకున్నాము అంటే 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్, 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ వాటికి అప్గ్రేడ్ చేసే బదులు ఏదైతే మనీ సేవ్ అవుతుందో దాంతో మనము ట్రావెల్ చేద్దాము అని చెప్పి ఇద్దరం కంబైన్డ్గానే డెసిషన్ తీసుకున్నాము. బికాస్ వి బోత్ వాంటెడ్ టు ట్రావెల్. సో అలా స్టార్ట్ అయింది ఈ ట్రావెల్ అనేది. సో మేమేం చేసేవాళ్ళం అంటే ఎవ్రీ సాటర్డే ఒక 8-9 మైల్స్ హైక్స్ అలా పిక్ చేసుకొని సన్ రైజ్కి హైక్స్ చేసేవాళ్ళము. హైక్ ఫినిష్ చేసుకొని ఇండియన్ బఫేకి వెళ్ళేవాళ్ళం. సో ఎవ్రీ సాటర్డే దట్ వాస్ ద రొటీన్. అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్యాంపింగ్ చేసేవాళ్ళము. మాకు వీలైనప్పుడు అంతా బ్యాక్ ప్యాకింగ్ చేసేవాళ్ళము. అండ్ నేషనల్ పార్క్ స్టార్ట్ చేసాము. ఒక నేషనల్ పార్క్ ఏదో సరదాగా లాంగ్ వీకెండ్కి స్టార్ట్ చేసింది. 45 నేషనల్ పార్క్స్ ఫినిష్ చేసాం. ఎప్పుడూ అనుకోలేదు. ప్రెటీ మచ్ కాంటినెంటల్ యునైటెడ్ స్టేట్స్ అంతా ఫినిష్ చేసాము. అండ్ పిల్లలు పుట్టిన తర్వాత యాక్చువల్గా మేము అస్సలు అనుకోలేదు, స్లో డౌన్ అయ్యాము యాక్చువల్గా వాళ్ళ కోసం అని చెప్పి. కానీ వాళ్ళు 9-10 మంత్స్ ఉన్నప్పుడే వాళ్ళని క్యాంపింగ్ తీసుకెళ్తే దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ ఇంకా అందుకని వాళ్ళతో పాటు మంచిగా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాము. యాక్చువల్గా సియారా ఒక 6 or 7 నేషనల్ పార్క్స్లో తను ఒక జూనియర్ రేంజర్ కూడా. తన దగ్గర చిన్న బ్యాడ్జెస్ ఉంటాయి. సో అలా నలుగురము ట్రావెల్ చేస్తాము. సో నలుగురికి ఇంట్రెస్ట్. ఇంకొకటి ఏంటంటే క్యాంపింగ్ చేస్తాం కదా, చేసినప్పుడు ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. ఎస్, మనం టెంట్లో స్లీపింగ్ బ్యాగ్స్ అవన్నీ వాడతాము. కానీ ఆ టెంట్లో పడుకోవడము, దొరికిన ఫుడ్ తినటము ఇదంతా అయిపోయిన తర్వాత తిరిగి వస్తాం కదా. తిరిగి వచ్చినప్పుడు మామూలుగా అయితే ఇవి బేసిక్ నెసెసిటీస్ లాగా అనిపిస్తాయి, కానీ వాటికి ఒక అప్రిసియేషన్ వస్తుంది. దీనికోసమే కదా ఆ టెంట్లో నాకు 2 గంటలే నిద్ర పట్టింది. అండ్ ఆ క్యాంప్ గ్రౌండ్ నుంచి బాత్రూమ్కి ఆ చల్లో నడవడానికి ఆ షార్ట్ డిస్టెన్స్ కూడా చాలా అనిపించేది. మనకి ఇంట్లో ఏముంది, యాక్సెసిబుల్గా ఉంటుంది. సో ప్రతిదానికి ఒక అప్రిసియేషన్ వచ్చేది. ప్రతిదీ ఆలోచించేవాళ్ళం, దీనికోసం మనం ఇలా చేసాము అలా చేసాము అని. సో ట్రావెల్ ఆ విధంగా కూడా నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను గుర్తుంటే, ఇది వరకు గంటలు వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని. అది ఎందుకంటాను అంటే, మేము ఇది వరకు క్యాంపింగ్ చేయడానికో లేకపోతే జస్ట్ మిల్కీ వే షూట్ చేసుకోవడానికో ఆల్ వీ యూస్ టు డూ ఈజ్ 5-6 గంటలు వెళ్ళే వాళ్ళము. అక్కడ మిల్కీ వే షూట్ చేసుకొని మళ్ళీ 5-6 గంటలు తిరిగి వచ్చేవాళ్ళం. అది జస్ట్ వాటి కోసమే. మాకు ఇంట్రెస్ట్ ఉండేది. అదేదో మేము కష్టపడిపోయి చేసిందని నేను చెప్పను. మాకు ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అన్నన్ని గంటలు వెళ్ళాం కదా, ఇప్పుడు ఆల్ వీ హ్యావ్ టు డూ ఈ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ కదా అని అనిపిస్తుంది. అందుకే నాకు ప్రతిసారి గుర్తొచ్చి మీతో అది షేర్ చేస్తాను. అండ్ అలా ఇంట్రెస్ట్ వచ్చి నేచర్కి క్లోజ్గా ఉందాము, దట్స్ హౌ దిస్ హోల్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్. అసలు ఈ మౌంటైన్ హోమ్ ప్రాజెక్ట్ అనేది ఎలా స్టార్ట్ అయింది? హౌ డిడ్ ఇట్ ఆల్ కమ్ టుగెదర్? అసలు ఈ ఇల్లు ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ ఐడియా అనేది ఏంటి అంటే, మేము ఫస్ట్ ఏమనుకున్నాము అంటే నేచర్కి దగ్గరగా ఒక మంచి వెకేషన్ హోమ్ కన్స్ట్రక్ట్ చేసుకుందాము, పిల్లలతో కూడా రావచ్చు అండ్ రిటైర్ అయిపోయిన తర్వాత వీ కెన్ ఆల్వేస్ మూవ్ హియర్ అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఏమనుకున్నామంటే వెకేషన్ హోమ్ ఎందుకు, అదేదో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హోమే కట్టుకోవచ్చు కదా అని చెప్పి మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసాము. సో ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయే టైంకి యాక్చువల్గా కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చినప్పుడు ఏంటి అంటే రిమోట్ వర్క్ అనేది ఒక ఆప్షన్ కింద మారింది. సో అప్పుడు మాకేమనిపించింది అంటే, ఓకే మనం ఇప్పుడు రిమోట్గా వర్క్ చేయొచ్చు,
the only thing that we were worried, only thing Anu, the biggest thing that we were worried is kids education and their overall development. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉండింది, బికాస్ దట్స్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ అస్. వాట్ ఈస్ దట్ బిగ్గెస్ట్ నాన్ నెగోషియబుల్? ఇక్కడికి మూవ్ అవ్వాలా లేదా అన్నదానికి చాలా ఆలోచించాము. అంటే వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, కానీ బిగ్గెస్ట్ వరీ ఏముంది అంటే అసలు కిడ్స్ ఎడ్యుకేషన్ ఎలా, వాళ్ళ డెవలప్మెంట్ ఎలా, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయా అదే అనేది మాకు ఒక పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అది దాని గురించి మేము కొన్ని నెలలే ఆలోచించాము, మూవ్ అవుదామని కాసేపు, మూవ్ అవ్వద్దని కాసేపు. దాని మీద అసలు నా పర్స్పెక్టివ్ ఏంటి, ఎలా స్టార్ట్ అయ్యాము, అండ్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆపర్చునిటీస్ అనే దాని మీద ఒక వీడియో చేశాను. నేను పైన ట్యాగ్ చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో అయినా పెడతాను, ప్లీజ్ చెక్ చేయండి. ఇక్కడ సోషల్ లైఫ్ అనేది అసలు ఎలా ఉంటుంది? చాలా చిన్న కమ్యూనిటీ అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా వామ్గా, వెల్కమింగ్గా ఉంటారు. అసలు మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేమెవరో కూడా తెలియదు కదా. మాకు చెప్పారు, మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, మీరు అడ్జస్ట్ అవ్వడానికి ఏదైనా హెల్ప్ కావాలన్నా అడగండి, పిల్లలతో అయినా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను 2-3 రోజులు వాకింగ్కి వెళ్ళకపోయినా 4వ రోజు కనిపించినప్పుడు అడుగుతారు, నువ్వు ఎందుకు వాకింగ్కి రావట్లేదు, నీకు ఒంట్లో బాగాలేదా, లేకపోతే నీకు పిల్లలతో ఏమైనా బిజీగా ఉన్నావా? దే ఆస్క్ అండ్ ఆఫర్ చేస్తారు హెల్ప్. అదేదో ఏమంటారు, అసలు వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది అని కనుక్కోవడానికి కాదు, దే జెన్యూన్లీ వాంట్ టు ఆఫర్ హెల్ప్. నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పిల్లల విషయానికి వస్తే రెగ్యులర్గా ప్లే డేట్స్ అనేవి అరేంజ్ చేస్తూ ఉంటాము వేరే పేరెంట్స్ తోటి. అది కాకుండా వాళ్ళు స్పోర్ట్స్ లీగ్లో కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి మంచి ఇంటరాక్షన్ ఉంటుంది వేరే పిల్లలతో కూడా, అండ్ టీమ్గా ఆడతారు కాబట్టి అలా కూడా దే ఆర్ ఫ్రెండ్స్ విత్ దేర్ టీమ్మేట్స్. అండ్ స్కూల్లో వాళ్ళ క్లాస్మేట్స్ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో దట్స్ హౌ వీ ఇంటరాక్ట్ విత్ పీపుల్ హియర్. అసలు ఇక్కడ ఫుడ్ అండ్ గ్రాసరీస్ని ఎలా మేనేజ్ చేస్తాం? మాకేంటంటే దరిదాపుల్లో కూడా ఇండియన్ రెస్టారెంట్స్ లేవు. మా నలుగురికి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము. సో మేమేం చేస్తాము అంటే, మేమే మార్నింగ్ అండ్ నైట్ కుక్ చేసుకుంటాము. ఎవరికి చేయలేదా అంటే ఇదివరకు కూడా కుక్ చేసుకునే వాళ్ళము, కానీ బయట నుంచి తెచ్చుకోవడం కానీ, మేమే బయటకు వెళ్ళి తినడం కానీ అలా చేసేవాళ్ళము. కానీ అప్పుడు అనిపించేదన్నమాట, మొన్ననే కదా తిన్నాము, మళ్ళీ వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి తింటున్నాము, అలా స్ప్లిట్ మైండ్తో ఉండేది. ఆ ఫుడ్ని సరిగ్గా ఎంజాయ్ చేసే వాళ్ళం కాదు, ఫ్రీక్వెంట్గా వెళ్తున్నామని చెప్పి అలా అని తినాలనిపించేది. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, మాకు ఆ ఫీలింగ్ ఉండదు. సో తినేటప్పుడు మంచిగా తింటాము, అండ్ మిగతా రోజులు మేము చేసేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద గ్రాసరీస్, మాకు ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్ అనేవి ఉండవు కాబట్టి ఏం చేస్తామంటే, మేము ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ, ఏదైనా కాన్ఫరెన్సెస్కి వెళ్ళినప్పుడు కానీ, సో కార్లో ఎప్పుడు ఐస్ చెస్ట్ ఉంటుంది అనమాట. అంటే లాంగ్ డిస్టెన్సెస్ కదా, సో అందుకని ఆ కూరలు అవన్నీ పాడైపోకుండా అని చెప్పి ఐస్ చెస్ట్ క్యారీ చేస్తాము. సో దాంట్లో తెచ్చుకుంటాము. ఇంకా నాన్ పెరిషబుల్స్, కందిపప్పు, మినపప్పు, ఇలాంటి బొరుగులు ఇలాంటివి అనుకోండి, నాన్ పెరిషబుల్స్ అనుకోండి, ఇవి ఎక్కువ తెచ్చేసుకుంటాము. అండ్ పెరిషబుల్స్ ఏంటంటే, ఈ కూరలు ఇవన్నీ తెచ్చుకున్నప్పుడు బెండకాయలు, దొండకాయలు ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మాత్రం మాకు 2.5 వీక్స్కి వచ్చేస్తాయి. సో మిగతా రోజులు ఏం చేస్తాము అంటే, మాకు ఒక 2 అవర్స్లో స్టోర్ ఉంది, సో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. మిగతా టైంలో క్యాప్సికము, కాలీఫ్లవరు ఇలాంటివి దొరుకుతాయి, క్యారెట్, క్యాబేజ్ ఇలాంటివి దొరుకుతాయి, సో అవి తెచ్చుకుంటాము. సో మిగతా రోజులు వాటితో మేనేజ్ చేస్తాము. సో అందుకని ఏం చేస్తున్నాము అంటే, మేమే గ్రో చేయడానికి ట్రై చేస్తున్నాము వెజిటేబుల్స్ని. బెండకాయలతో స్టార్ట్ చేసాము, ఇప్పటికి అదేదో దళలాగా 3-4 సార్లు పెంచాము దాన్ని. ఒకసారి వెదర్కి, ఒకసారి ఏమంటారు మొన్న గాఫర్స్ కానీ అలా పోయినాయి. సో హోప్ఫుల్లీ ఇంకా ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో ఇక్కడ చూసి, ఇంకా నెక్స్ట్ ఇయర్ వాటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని మిగతా వెజిటేబుల్స్ లైక్ వంకాయలు ఇవి కూడా పెంచాలని కోరిక. లెట్స్ సీ. వాళ్ళు ఇక్కడ ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నారా, అసలు సిటీలో చేస్తున్న ఏమైనా యాక్టివిటీస్ని ఇక్కడ కంటిన్యూ చేయగలుగుతున్నారా? మేము సిటీలో ఉన్నప్పుడు వీళ్ళు ఐస్ స్కేటింగ్ చేసేవాళ్ళు, మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు, అండ్ చెస్ ఆడేవాళ్ళు. సో దాంట్లో మ్యూజిక్ని కంటిన్యూ చేస్తున్నారు, అండ్ చెస్ కూడా
ఏ స్టేట్‌లో ఆర్ ఏ సిటీలో ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా ఇన్ పర్సన్ టోర్నమెంట్స్ తీసుకెళ్తాము. మేము గూడా చిన్న చిన్న టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశాము. అండ్ కొత్త యాక్టివిటీస్‌కొస్తే ఇక్కడ వాళ్ళు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారు. అండ్ 2 మంత్స్ అయింది ఇప్పటికి స్టార్ట్ చేసి. దే ఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. అండ్ మేము గూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అది కూడా ఒక మంచి లీడర్‌షిప్ స్కిల్లే కదా అని చెప్పి. మొన్ననే శాస్తాతో ఒక డిస్కషన్ అయింది. ఏమైందంటే తనకి ఫస్ట్ స్లో హార్స్ ఇచ్చారంట. తర్వాత ఫాస్టర్ హార్స్ ఇచ్చారంట. ఇప్పుడు మళ్ళీ స్లోవర్ హార్స్ ఇచ్చారంట. సో నాకు చెప్పిందనమాట, ఫాస్టర్ హార్స్ ఇవ్వమని అడుగుతావా అని చెప్పి. నేను అన్నాను నువ్వే అడుగు అని చెప్పి. సో ఇంకా ఫాస్టెస్ట్ హార్స్ ఇచ్చారంట. సో అది ఇంకా ఫాస్ట్‌గా వెళ్తోంది అని చెప్పింది. సో నేను తనకి పిలిచి చెప్పాను, అది స్లోవా, ఫాస్టరా, ఫాస్టెస్టా ఇవన్నీ ఆలోచించకు శాస్తా. నీ స్కిల్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఏ హార్స్ ఇచ్చినా దాంతో నువ్వు డీల్ చేయగలగాలి. అలా డెవలప్ చేసుకోవాలి స్కిల్ సెట్. అంతేగాని నేను ఇలా ఉన్నాను, నాకు ఇలాంటి హార్స్ ఇవ్వండి అని అడగకూడదు. సో నేర్చుకోవాలి అంటే అలా నేర్చుకో అని చెప్పి. దే ఆర్ ఆల్సో లెర్నింగ్ హౌ టు రైజ్ ఎ ఫార్మ్ యానిమల్. వాళ్ళు మంచిగా చూస్తారు వాటిని. అండ్ ఏదైనా కొంచెం తేడాగా బిహేవ్ చేసిన, చికెన్ కొంచెం డల్‌గా ఉన్నా వచ్చి చెప్తారు. ఎందుకో ఇవాళ మ్యాంగో చాలా డల్‌గా ఉంది, చూడు ఒంట్లో బాలేదేమో, తీసుకెళ్దామా డాక్టర్ దగ్గరికి, ఇట్లా అడుగుతారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఏదో చూసాము, ఫుడ్ పెట్టాము అని కాకుండా మంచిగా చూసుకుంటారు. సాఫ్ట్ బాల్ ఆడటం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక స్పోర్ట్స్ లీగ్‌లో ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ వింటర్ టైమ్‌లో ఉంటుంది ఆ లీగ్. సో దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు. సో ఇవన్నీ యాక్టివిటీస్ ఇక్కడ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వాళ్ళు కూడా సోషలైజ్ అవుతారు. వేరే పిల్లలతో మాట్లాడతారు, నేర్చుకుంటారు. అసలు ఇక్కడ వైల్డ్ లైఫ్ ఏమేమి ఉంటాయి అండ్ మేము ఎలా మేనేజ్ చేస్తాము ఎస్పెషల్లీ విత్ కిడ్స్. ఇక్కడ చాలానే వైల్డ్ లైఫ్ ఉంటుంది. కానీ మా ప్రాపర్టీలో చూసిన వైల్డ్ లైఫ్ గురించి మాత్రమే చెప్తున్నాను. మాకేంటంటే కయోటీస్ అండ్ మౌంటైన్ లయన్స్ చాలా ఉంటాయి. అవి ఎస్పెషల్లీ పొద్దున పూట అండ్ లేట్ నైట్స్ వస్తాయి. సో పిల్లల్ని అస్సలు ఒక్కళ్ళని వదలము. వాళ్ళు బయట ఆడుకుంటున్నా కూడా మేము పక్కనే ఉంటాము. అండ్ కాలిఫోర్నియా క్వెయిల్ వస్తుంది. అది కాలిఫోర్నియా స్టేట్ బర్డ్. అండ్ రోడ్ రన్నర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి తెలుసా! భలే ఫ్రీక్వెంట్‌గా వస్తుంటాయి రోడ్ రన్నర్స్ అయితే. వెరీ బ్యూటిఫుల్ బర్డ్స్. అవి కాకుండా బర్డ్స్ ఆఫ్ ప్రే వస్తాయి. కాస్ట్రల్స్ కానీ, హాక్స్ కానీ. సో చికెన్స్‌ని చాలా కేర్‌ఫుల్‌గా చూసుకుంటాము వాటిని గూడా. సో యాహ్! అండ్ మేము మా ప్రాపర్టీలో ఎప్పుడు చూడలేదు కానీ ఒక బ్లాక్ బేర్ ఉంటుంది అని చెప్పి చెప్తే చాలా సార్లు విన్నాము. అది మౌంటైన్స్ నుంచి ఎప్పుడో ఒకసారి వస్తుందంట కిందకి. వచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉంటారనమాట, బ్లాక్ బేర్ వచ్చింది అని. అలా వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. చూడాలని కూడా అనుకోవట్లేదు. ఫైనలీ ఈజ్ ఇట్ వర్త్ ఇట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ వెరీ వెల్ థాట్ డెసిషన్. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, ఒక రిమోట్ ఏరియాలో ల్యాండ్ తీసుకొని ఇక్కడ మనకి నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసుకుందాము అని అనుకున్నాము. అండ్ వి న్యూ ఆల్ అలాంగ్ మనుషులు దొరకడం చాలా కష్టము అండ్ మనకి నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేయించుకోవడము అని. బట్ వీ వర్ కమిటెడ్ టు ఇట్. వీ న్యూ వాట్ వీ వర్ గెటింగ్ ఇన్ టు. వీ రియలీ వాంటెడ్ ఇట్. సో జస్ట్ మాకు క్లారిటీ లేని విషయం ఏంటి అంటే, ఇప్పుడు మూవ్ అవుతామా, ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మూవ్ అవుతామా అన్న ఒక్క విషయం మాకు క్లారిటీ లేదు. బికాస్ ఆఫ్ ద కిడ్స్ ఎడ్యుకేషన్. కానీ వీ న్యూ ఫర్ ష్యూర్ దట్ వన్ డే వీ వాంటెడ్ టు మూవ్ క్లోజ్ టు ద నేచర్ అండ్ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ అవర్ హోమ్ అని. ఆ క్లారిటీ మాకు ఉంది బాగా. అండ్ మాకు ఓపెన్ స్పేస్ కావాలనిపించింది. క్లోజ్ టు ద నేచర్, అవుట్‌డోర్ ఆపర్చునిటీస్‌కి యాక్సెస్ కావాలి అనిపించింది. అండ్ కిడ్స్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ అంతకన్నా ఏం కావాలి అనిపించింది. అండ్ అందుకే వీటన్నిటితో పోలిస్తే వాటెవర్ వి డోంట్ హ్యావ్ అది పెద్ద విషయం అని అనిపించలేదు మాకు. అండ్ వి హావ్ బీన్ హ్యాపీలీ లివింగ్ హియర్ ఫర్ లాస్ట్ 2.5 ఇయర్స్. అండ్ ఇంకొకటేంటి అంటే కొన్ని సార్లు మనం అది ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. వి కెనాట్ జస్టిఫై ఇన్ అవర్ వర్డ్స్. నేను ట్రావెల్ చేసేటప్పుడు కూడా కొంతమందిని కలిసినప్పుడు చెప్పేవాళ్ళు, ఇలా మేము రిమోట్ ఏరియాలో ఉన్నాము, మాకు దీనికి యాక్సెస్ లేదు. కానీ వి ఫిగర్ ఇట్ ఔట్. కానీ మాకు ఆ ఓపెన్ స్పేస్‌లో నేచర్‌కి క్లోజ్‌గా మాకు చాలా నచ్చుతుంది అని చెప్పినప్పుడు నాకప్పుడు ఎక్కేది కాదు. ఎందుకంటే
కొన్ని కొన్ని ఏంటి అంటే ఎంత చెప్పినా గానీ ఆ ఎక్స్‌పీరియన్స్ లేనిదే ఇమాజినేషన్ అనేది చాలా కష్టం అనిపిస్తుంది నాకు. కానీ ఎప్పుడైతే అలా ట్రావెల్స్ చేస్తూ, చేస్తూ అలా అంత ట్రావెల్ చేసిన తర్వాత దెన్ వి స్ట్రాంగ్‌లీ థాట్ ఓకే. వి వాంట్ థిస్ అని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ సిటీ లైఫ్ హాస్ యాక్చువల్లీ గివెన్ మీ ద ఆపర్చునిటీ టు లివ్ మై డ్రీమ్ టుడే. సో, నాకు ఆ లైఫ్‌కి ఎప్పుడూ గ్రాటిట్యూడ్ ఉంటుంది. అక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ మేము అక్కడున్నప్పుడే గదా! అసలు ట్రావెల్స్ అవన్నీ స్టార్ట్ చేసింది. ఎవ్రీథింగ్ దిస్ జర్నీ హాస్ స్టార్టెడ్ దేర్. సో, ఎ పీస్ ఆఫ్ మీ విల్ ఆల్వేస్ బి దేర్. సో, అందుకే ఎప్పుడు ఆ కంపారిజన్ ఉండదు. దానికున్న ఇంపార్టెన్స్ దానికి ఆల్వేస్ దేర్. ఇట్స్ జస్ట్ థట్ వి వాంట్ దిస్ లైఫ్. మాకీ లైఫ్ కావాలి అనిపిచ్చింది. దిస్ ఈస్ హౌ వి వాంట్ టు లీడ్ అవర్ లైఫ్. అండ్ యాహ్! ఆహ్, this is the story behind our life in the mountains, and this is our life in the mountains. That's all for this video. మీ కంటెంట్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఉంటాను. బాయ్.